పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. దీంతో ఇక ప్రచారం మరింత ఊపందుకోనుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సభలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇక బీజేపీ అభ్యర్థులు కూడా ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. తాజాగా బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందుకు ప్రధాని మోదీ కూడా రంగంలోకి దిగబోతున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. ఏప్రిల్ 30వ తేదీ, మే 3, 4 తేదీల్లో ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించి లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఈ నెల 30న జహీరాబాద్ లో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత శేరిలింగంపల్లిలో ఐటీ కంపెనీ ఉద్యోగులతో ప్రధాని సమావేశమవుతారు. తర్వాత మే 3వ తేదీన వరంగల్లో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక అదే రోజు భువనగిరి, నల్గొండ పార్లమెంటు స్థానాలు కలుపుతూ మరో సభ నిర్వహిస్తారని పేర్కొన్నారు. మే 4వ తేదీన మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని నారాయణపేట, చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని వికారాబాద్ లో మోదీ ప్రచార సభలు నిర్వహిస్తారని వివరించారు. తెలంగాణలో ఈసారి మెజారిటీ స్థానాలపై కమలం పార్టీ కన్నేసింది. 10 స్థానాలు టార్గెట్ గా పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే నామినేషన్ కార్యక్రమాల్లో కేంద్ర మంత్రులు పాల్గొంటున్నారు. నామినేషన్లు ముగియగానే ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు ప్రచారం చేయబోతున్నారు. రోడ్ షోలు, సభలు నిర్వహించనున్నారు. ప్రజలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా బీజేపీ దూకుడు పెంచుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, సుజాత, ఎలా అయినా సరే డబుల్ డిజిట్ సాధించాలనేటువంటి లక్ష్యంతో అయితే బీజేపీ ముందుకెళ్తుంది. ఆ దిశగా వెళ్తున్నటువంటి క్రమంలో ముఖ్యంగా బీజేపీ ఆశలు పెట్టుకుంది, తెలంగాణ బీజేపీ ఆశలు పెట్టుకుంది అంతా కూడా మోదీ చేసినటువంటి పథకాల మీద, మోదీ ప్రభంజనం మీద. తిరేక్ బార్ మోదీ సర్కార్ అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మోదీ అధికారంలోకి వస్తారు, ఆయనే ప్రధానమంత్రి అవుతారు. ఆయన అక్కడ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ కనుక మనము ఎక్కువ స్థానాలు గెలుచుకోగలిగితే ఇక్కడ తెలంగాణ ప్రజలకు ఇంకాస్త మేలు చేయగలుగుతాము, ఇంకాస్త డెవలప్మెంట్ చేయగలుగుతాము. ఇటు కాంగ్రెస్ ఓటు వేసినా, అటు బీఆర్ఎస్ ఓటు వేసినా అది అనవసరం అయిపోతుంది. కాబట్టి మాకే ఓటు వేయండి అని చెప్తున్నటువంటి బీజేపీ ఆ దిశగా ఒక్కొక్క స్టెప్ అయితే వేస్తూ వస్తుంది. ఇప్పటికే అమిత్ షా కానీ, మోడీ కానీ తెలంగాణకు రాబోతున్నటువంటి క్రమంలో నిన్న అమిత్ షా వచ్చింది కానీ మళ్ళీ కూడా రాబోతున్నారు. అండ్ మోదీకి సంబంధించినటువంటి సభల కార్యక్రమంలో కానీ ఇటు మరోవైపు కేంద్ర మంత్రులు కూడా వస్తున్నారు. అంటే ఇలా 1-2 స్థానాలతోటి, 1-2 ప్రచారానికి పరిమితం కాకుండా మోదీ, అమిత్ షా, నడ్డా, కేంద్ర మంత్రులు, ఎందుకంటే ఇప్పుడు నామినేషన్ వేసేటువంటి క్రమంలో కూడా ఈ చివరి రోజు నామినేషన్ వేసినప్పుడు కూడా కేంద్ర మంత్రులు దాదాపు మాక్సిమం మెంబర్స్ అందరూ కూడా అక్కడికి వచ్చి అటెండ్ అయ్యేలాగా చూసుకున్నారు. ఉన్నటువంటి వాళ్ళలో ఇంకా ఏం చేద్దాము, ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఇంకా బెస్ట్ చేయాలంటే ఎక్కడెక్కడ మనం వీక్ గా ఉన్నాము, ఎక్కడైతే ఇంకా మనం వెళ్ళడానికి అవకాశం ఉంది, ఇలాంటివన్నీ కూడా అంచనా వేసుకుంటూ ప్రతి ఇంటికి వెళ్ళాలి, ప్రతి ఓటర్ని కలవాలి అనేటువంటి నినాదంతో అయితే బీజేపీ ముందుకెళ్తుంది. ఆ దిశగానే మేము ఒక్కొక్క అడుగు వేస్తున్నామని చెప్పి అయితే బీజేపీ భావిస్తుంది. చూడాలి మీరు ఎంతవరకు ఈ వ్యూహం సక్సెస్ అవుతుందో. మొత్తానికైతే బీజేపీ నమ్ముకుంది ఒకటే, ఇటు తెలంగాణలో ఎక్కువ స్థానాలు సంపాదించుకోవాలి, దక్షిణాదిలో మనము కీలకం కావాలంటే తెలంగాణ అనేది చాలా ఇంపార్టెంట్ అని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఆ దిశగానే ఆదేశాలు కూడా ఇచ్చారు. సో ఈ క్రమంలో ఏంటంటే ఇప్పుడు ఎవరైతే స్టార్ క్యాంపెయినర్లుగా భావిస్తున్నారో బీజేపీకి సంబంధించి వాళ్ళందరూ కూడా 1 by 1 తెలంగాణకు వస్తారు, సభలు నిర్వహిస్తారు. ఒక్కొక్క రోజు 2 నుంచి 3 భారీ బహిరంగ సభలు ఉండేలాగా కూడా బీజేపీ ప్లాన్ చేస్తుంది. ఇంటింటికి మోదీ పథకాలు, మోదీ చరిష్మాను, అండ్ విధంగా తెలంగాణకి ఇంతవరకు బీజేపీ ఏం చేసింది, ఇక అధికారంలోకి వస్తే ఏం చెప్పబోతుంది, ఇదంతా అయితే చెప్పబోతుంది. చూడాలి మరి ఈ వ్యూహం. అంటే 4 వైపులా ఒక పక్కా వ్యూహంతో అయితే బీజేపీ ఈసారి తెలంగాణలో ప్రచారం చేస్తుంది. చూడాలి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ స్వప్న.